హాయ్ అండి. చూసారు కదా చేపల పులుసు ఎంత యమ్మీగా కారం కారంగా స్పైసీగా చాలా బాగుంది. చూడడానికి చూడండి, కలుపుతుంటే నోట్లో నోరు ఊరిపోతుందండి నాకు. చూసారు కదా ఎంత స్పైసీగా ఉంది. ముక్క కూడా చూడండి ఎంత బాగుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందు మేము మార్కెట్కి వెళ్ళామండి. అక్కడ చేప తీసుకున్నాము. దానిలో శంకు ఓపెన్ చేసి చూసాము. ఆ శంకు ఎర్రగానే ఉంది. చూసారు కదా రకరకాల వెరైటీస్ అన్నీ ఉన్నాయండి. వాటి పేరు ఏం తెలియదు కానీ మేము తీసుకున్నది మాత్రం బొచ్చండి. చూసారు కదా ఇవి జల్లెలంట, సాల్మన్ ఫిష్ అంట, గడ్డి చేప. ఇంకా చేసేవాళ్ళు కూడా అక్కడే ఉంటారండి. వాళ్ళు చేసి ఇచ్చేస్తారు మనకు కొనుక్కుంటే. ఇవండి బొచ్చులు. ఇందులో మేము ఫ్రెష్గా ఉన్న ఒక చేప తీసుకున్నాం అనమాట. అటువైపు ఉన్నాయి పీతలు. ఇదిగోని చేప తనకిస్తున్నాము, చేస్తుంది. చూసారా పులుసు ఒక రాడ్ ఉంది, దాంతో గీకేసరి క్లీన్ చేసి ఇచ్చారు. ఇంటికి వచ్చి వాష్ చేసుకుని ముక్కలన్నిటిని కట్ చేసుకొని మట్టి తగలో వండుతున్నాము. ముందుగా బాణీలో ముక్కలు వేసుకుని 4-5 పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండి. ఆ గ్రీన్ కలర్ ఉన్నది ఉల్లిబొందు కాడ. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను, అలాగే కారం కూడా. చేపల కూర ఎప్పుడు స్పైసీగానే ఉండాలి, నూనె కూడా కొంచెం ఎక్కువ ఉండాలి. అవన్నీ ఒకసారి కలిపేదాకా కలుపుకోవాలి. తర్వాత ముక్క ములిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా చింతపండు కూడా ఎక్కువ వేసుకోవాలండి దానిలోకి. తర్వాత కొంచెం ఉడికి ఒక పొంగు వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. పావుగాని చాలండి ఉడకడానికి. తర్వాత ఆ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకున్నాక దానిలో వేసుకొని కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిబందు వేసుకొని ఫైనల్గా అయితే ధనియాల పౌడర్ వేసుకోవాలి. మట్టి దాకలో వేసేసుకున్నాము కానీ అది తీసి మేము వేరే గిన్నెలో వేసాను, వేరే దాకలో. చేపల కూర ఎప్పుడైనా సరే వండిన రోజు ఒక టేస్ట్ ఉంటుంది, వండిన చల్లారిపోయినాక ఒక టేస్ట్ ఉంటుందండి. మరుసటి రోజు కూడా ఇంకో టేస్ట్ ఉంటుంది. చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది చేపల కూర. చూస్తారు కదా వేడివేడిగా రైసు దానిలోకి చేపలు వేసుకుంది. మా అమ్మ బాగా వండిద్దండి చేపల కూర. మా మామయ్య వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు అందరూ ఎవరైనా నువ్వు బాగా వండుతారని చెప్తారు మా అమ్మకి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు లైక్ ఇవ్వండి. ఇలాగే నా ఛానల్ ముందుకు వెళ్ళేలాగా సపోర్ట్ చేయండి. చూశారు కదా కలుపుతుంటే నోట్లోంచి నాకు లాలాజలం ఊరిపోతుంది అనమాట. ముక్క కూడా చాలా బాగుంది, బాగా ఉడికింది. ఇవి కొన్ని ముక్కలు ఉన్నాయండి. దానికి ఉప్పు కారం బాగా మ్యారినేట్ చేసి కొద్దిగా నూనెలో వేపేసుకున్నాము. ఆ వేపింది క్లిప్పు తీయడం మర్చిపోయానండి. మీరు ఇలా వేపుకున్న తర్వాత టర్న్ చేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు.